వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ మమ్మీ. ఈ ఇయర్ మళ్ళీ కూడా మా వాడి బర్త్డే వచ్చేసింది అనమాట. రుత్విక్ది హడావిడిగా ఉంది కదా. ఈ రుత్విక్ బర్త్డేకి ఈ ఇయర్ నేను ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ లాగా డ్రెస్సులు ఏంది గిఫ్ట్స్ ఏందని విడివిడిగా చూపించలేదు అనమాట. డ్రెస్సెస్ గిఫ్ట్స్ అన్ని కలిపే చూపించేస్తున్నాను ఈ వీడియోలో. చూద్దాము. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది మీషోలో పెట్టానండి. చాలా బాగుంది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషను. నాకు యాక్చువల్గా బ్లాక్ అంటే చాలా ఇష్టము. బ్లాక్ రెడ్, చాలా మందికి కూడా బ్లాక్ రెడ్ నచ్చుద్ది కదా, దానికి కాంబినేషన్ అనమాట ఇది ప్యాంటు. నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్. తర్వాత ఇది మెయిన్ డ్రెస్ అనమాట, రుత్విక్ది బర్త్డే డ్రెస్. అంటే ఇది ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు వేస్తాను మీషోది. ఇది మాత్రం మార్నింగ్ స్కూల్కి గుడికి అంతా ఇదే వేస్తాను. కేక్ అంటే ఏం లేదండి, ట్యూషన్ పిల్లల వరకే పిలిచి కేక్ కట్ చేపిస్తాను అనమాట. ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి. ఇదైతే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ అవుట్ఫిట్ అయితే. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ప్యాంట్ కూడా చాలా బాగుంది. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. మనం ఒకదాంతో ఆగం కదా, ఇప్పటికే 2 డ్రెస్సులు అయినాయి. ఇంకా ఎన్ని డ్రెస్సులో చూపిస్తాను, ఎక్కువేం తీసుకోలేదులేండి. ఇది ఎవరో గుర్తుపట్టారా అండి? విరాట్ కోహ్లీ. ఈసారి అంతా క్రికెట్ టీమే. మా ట్యూషన్ పిల్లలతో కలిసి వీడు కూడా ఆర్సీబీ, సిఎస్కే ఇలా అంటున్నా. నాకైతే కరెక్ట్గా సరిగ్గా కూడా తెలియదు అవన్నీ. సో విరాట్ కోహ్లీ టీషర్ట్ అడిగాడు, ఆర్సీబీ టీషర్ట్ అడిగాడు. యాక్చువల్గా అయితే అది వద్దులే, క్లాత్ కూడా కొంచెం రఫ్గా ఉందన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను అనమాట. వాళ్ళకి ఇప్పుడే ఎందుకు అన్నట్టుగా దీంతో అడ్జస్ట్ అవ్వమని చెప్పాను. ఇది కూడా నచ్చింది విరాట్ కోహ్లీ కనిపించినప్పటికే. ఇది ఒకటి అనమాట, ఇది మీషోలో పెట్టాను. తర్వాత ఇది ఒక డ్రెస్ అనమాట. ఒక డ్రెస్ ఆగనని చెప్పాను కదా, చూడండి అదొక డ్రెస్. దానికి మళ్ళీ 3/4 షార్ట్ లాగా చాలా బాగుంది. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మామూలుగా రెగ్యులర్ వేగా వేసుకోవచ్చు, స్కూల్కి వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. దీంతో పాటు నాకు ఎప్పుడు నచ్చినట్టే, ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్టే ఖచ్చితంగా తీసుకుంటాను కదా నేను, నైట్ డ్రెస్ అనమాట. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా నైట్ డ్రెస్ తీసుకున్నాను, అంతకుముందు సంవత్సరం నైట్ డ్రెస్ తీసుకున్నాను, ఈ సంవత్సరం కూడా నైట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది కదండి, చూడండి ఎంత బాగుందో నైట్ డ్రెస్. ఇదన్నమాట. అయ్యగారికి ఇన్ని డ్రెస్సులు అయినాయి బర్త్డే కంటే. ఇన్ని ఒకే రోజు వేసుకుంటాడని కాదు, ఈ సందర్భంగా నేను తీసుకున్న డ్రెస్సులు అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు డ్రెస్సులు తీసేసి గిఫ్ట్ జోలికి వద్దామండి. గిఫ్ట్లు ఏమేమి తీసుకున్నానని చెప్తాను మీకు. సో అలా డ్రెస్సెస్ సెక్షన్ అయితే అయిపోయింది అనమాట. గిఫ్ట్లు అయితే నా కొడుకు అయితే ఇది అడిగాడండి. లాస్ట్ ఇయర్ అడిగాడు అనమాట, మమ్మీ నాకు బాక్సింగ్ కావాలి అని. లాస్ట్ ఇయర్ ఏంటంటే నువ్వు పెద్దోడికి కాలేదు నాన్న, వద్దన్నాను. ఈ ఇయర్ కూడా అదే చెప్పచ్చు, పాప మీకు అడిగాడని తీసిస్తున్నాను అంతేను. వీడు దీన్ని నన్ను వేసుకుతాడో వాడే ఆడుకుంటాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో 2 గ్లౌజెస్ వచ్చాయి, అండ్ ఒకటి ఇలా వచ్చిందనమాట రౌండ్ది, ఇది ఒక గిఫ్ట్. ఇంకా ఎప్పుడులాగే ఒక ఎగ్జామ్ ప్యాడ్ అనమాట. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ప్యాడ్ అయితే కొన్నాను, ఇరిగినా ఇరగకపోయినా కొత్తది. అది ఆల్రెడీ ఇరిగిపోద్దులేండి వీడి దగ్గర. సో బర్త్డే దాకైతే ఈయన కొన్నా కూడా. లాస్ట్ ఇయర్ ఏంటంటే మొత్తం డోరేమాన్ థీమ్ కాబట్టి డోరేమాన్లో ఇచ్చాను. ఈసారి ఏంటంటే అంతా క్రికెట్ థీము. ఇట్లా క్రికెట్ థీమ్లో రాలేదనమాట ప్యాడ్ ఇంకా. సో అందుకని ఎగ్జామ్ ప్యాడ్ మిక్కీ మౌస్లో తీసుకున్నాను అనమాట. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో ఇప్పుడు ఇంకా ఇది వాచ్ అనమాట. వాచ్ అయితే సింపుల్గానే తీసుకున్నానండి. ఇలా డిస్ప్లే మాత్రమే కనిపిస్తుంది వాచ్కి. ఈ వాచ్ వాడు ఇష్టంగా తీసుకున్నాడు. ఇది మా అమ్మ తీసి ఇచ్చిందనమాట. మనవాడికి వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా ఇచ్చింది. అంటే నేనే పెట్టుకున్నాను ఆర్డర్, అందుకే నా దగ్గరే ఉంది. రేపు వాళ్ళ అమ్మమ్మ చేత్తో వాళ్ళ అమ్మమ్మ పెట్టుద్ది అనమాట వాచ్ ఆయనకి. సో ఇదొక గిఫ్ట్. తర్వాత ఎప్పట్లాగానే రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తాను కదా, అలా రిటర్న్ గిఫ్ట్స్ కూడా తెచ్చాను అనమాట. ఇలా కీ చైన్స్ అనమాట ఈసారి రిటర్న్ గిఫ్ట్స్. ఇవి కూడా నేను మీషోలోనే పెట్టుకున్నానండి. అంటే నేనేం మీషోకి యాడ్ ఇవ్వట్లేదు, కాకపోతే అన్ని మీషోలోనే పెట్టుకుంటున్నానని చెప్తున్నాను అనమాట. ట్యూషన్ పిల్లల వరకు పిలుస్తాను కదా, వాళ్ళకి మళ్ళీ ఒట్టిగా పంపించలేను కదండి వాళ్ళని. ఇది ఇంకా ఇవన్నమాట ట్యూషన్ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్లు. మా ఓడైతే ఇది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు, అందుకని విడిగా పెట్టున్నాను.
రేపు అందరితో పాటిస్తాను వాడికి. ఇది కూడా దాంట్లోనే ఉండింది కీ చైన్. ఇలా కీ చైన్స్ రిటర్న్. లాస్ట్ టైం ఏమి ఇచ్చాను, పౌచ్లో ఎరేజర్స్ ఇచ్చానండి. అంతకుముందు సార్ ట్యాబ్లెట్ పెన్స్ ఇచ్చాను అనమాట. ఈసారి కీ చైన్స్ ఇస్తున్నాను. నేను ముందుగా అయితే ట్యూషన్ పిల్లలకు చూపించలేదు. చాలామంది అడిగారు, మేడం మాకు చూపించరా, మేము సెలెక్ట్ చేసుకుంటామని. ఒకరికొకటి నచ్చకపోతే వాళ్ళకి నచ్చదు కదా. సో అందుకని చెప్పి నేను ఎవరికేం చెప్పలేదు, అప్పటికప్పుడే ఇస్తానని చెప్పాను. కిచెన్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, నాకైతే భలే నచ్చాయి. నేను యాక్చువల్గా అయితే నా ఫోన్కి అయితే వేసుకున్నాను ఒకటి తీసుకోడా. సో అదనమాట మ్యాటరు. ఇదనమాట నా ఫోన్కి వేసిన పౌచ్. భలే ఉంది కదా కీ చైన్, పౌచ్కి వేసిన కీ చైన్ అండి. అయితే కలర్ కూడా పోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చిన రోజే వేసుకున్నాను ఫోన్కి అయితే. అదనమాట మ్యాటరు. నెక్స్ట్ వచ్చి చాక్లెట్స్. ముందు బర్త్డేకి కావాల్సిన చాక్లెట్సే కదా, చాక్లెట్ ప్యాకెట్స్. ఇంకా మిల్కీ బార్ వచ్చి వాళ్ళ టీచర్స్కి అనమాట. టీచర్స్కి ఈసారి ఎప్పుడు 5 స్టార్ ఇస్తాను, ఈసారి ఎందుకో ఇది బాగుంటుంది అని మా ట్యూషన్ పిల్లలు చెప్తే వాళ్ళకి ఇంక సరేలే ఇదిగో ట్రై చేద్దాము తీసుకున్నాము. ఈ మిల్కీ బార్ అనమాట. ఇది మెలోడీ చాక్లెట్స్. ఇంకా కూడా ఒక చాక్లెట్ ప్యాకెట్ తేవాలి, వాళ్ళ డాడీ తేలేదు. తర్వాత బెలూన్స్ అండి. నేను ఈసారి ఏం డెకరేషన్ గ్రాండ్గా అట్లా ఏం చేయట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఒక 20 బెలూన్స్ వరకు తెప్పించాను అంతేను. ముందుగా ఊదుకొని లైట్గా అక్కడక్కడ అంటించేద్దాంలే అని చెప్పేసి. సో ఇదనమాట బెలూన్ ప్యాకెట్స్. ఒక 20 ప్యాకెట్స్ తెచ్చాను. ఇలా ఇంకా గులాబ్ జామ్స్ చేస్తాను, ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి. ముత్తు బర్త్డే అంటే చిన్న హడావిడి ఉండదండి, నాకైతే ఫుల్ హడావిడిగా ఉంటుంది. వాడైతే ఒక్క విషయం కూడా కరెక్ట్గా మిస్ కాకుండా ఉండాలి అనేది నా ఇదనమాట. ఉన్నది ఒక బిడ్డే కదా అన్నట్టుగా అంది. సో అందుకని చెప్పేసి ఇలా అనమాట బెలూన్స్ అన్నీ వాచ్ చేసి గిఫ్ట్స్ పెట్టుకొని వీడికి, అందుకే ఇంత మాట వినకుండా తయారవుతున్నాను నా కొడుకు. సో ఇది రుత్తు బర్త్డేకి అయితే డ్రెస్సెస్ కానీ గిఫ్ట్స్ కానీ ఇవన్నమాట. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఇచ్చానండి ఈ ఇయర్. కానీ రాగా తగ్గించేస్తాను నిన్న అని అంటారేమో, వాడికి ఎన్ని నచ్చితే అన్నే కదా. సో అందుకని అనమాట. సో మీరు కూడా మా రుత్తు బర్త్డేకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.